హలో యూట్యూబ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. స్టోరీ ఈ పార్ట్ మాత్రం చాలా కామెడీగా, అలానే రుద్ర యష్మిల మధ్య జరిగే చిలిపి పనులతో ఉంటుంది. ఇక తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం. రుద్ర యష్మిని ఒక రెస్టారెంట్ లోపలికి తీసుకుని వెళ్తాడు. ఆమెకు అతని ప్రవర్తన ఏమీ అర్థం కాదు. ఉదయం ఏమో వీధి సైడ్ ఉండే ఒక చిన్న బడ్డీ కోర్టు దగ్గరకు తీసుకుని వెళ్ళి టిఫిన్ అన్నాడు. ఇప్పుడేమో ఇంత పెద్ద రెస్టారెంట్కి తీసుకొని వచ్చి లంచ్ అంటున్నాడు. అసలు ఎలా అర్థం చేసుకోవాలి అని తన మనసు తనని క్వశ్చన్ చేస్తుంటుంది. కానీ తన దగ్గర మాత్రం సమాధానం ఉండదు. ఇద్దరూ కూడా రెస్టారెంట్లో ఒక దగ్గర కూర్చుంటారు. రుద్ర, ఏం తింటావు అని యష్మిని అడిగాడు. ఆమె, నేను చెప్పింది నువ్వేమైనా తీసుకుంటావా ఏంటి? అంతా నీ ఇష్ట ప్రకారమే కదా చెప్పి ఇక్కడికి తీసుకొని వచ్చావు. నీకు ఏది ఇష్టమైతే అదే చెప్పు. ఈ రోజుకి అదే తింటాను. కష్టమైనా తప్పదు కదా అని ఫేస్ అంతా కూడా కష్టంగా పెట్టుకొని చెప్తుంది. నా బంగారు అనకుండా అలా కష్టపడుతుంటే నేను చూడగలనా చెప్పు. నీకు ఏది ఇష్టమైతే అదే ఆర్డర్ చేస్తాను. ఈ రోజుకి నేను అదే తింటాను అంటూ మెనూ కార్డ్ ఆమె చేతిలో పెడతాడు. ఉదయం టిఫిన్ ఆల్రెడీ తిని వచ్చాను అంటే బలవంతంగా తినాలి అన్నాడు. ఇప్పుడేమో నీ ఇష్ట ప్రకారమే అంటున్నాడు. ఏంటో ఈ రుద్ర అనుకుంటూ ఒక చికెన్ బిర్యానీ, ఒక స్ప్రైట్ అని చెబుతుంది. నీ ఒక్కదానికి ఆర్డర్ ఇస్తే మరి నాకు అని అడుగుతాడు రుద్ర. ఆ ఒక్క బిర్యానీ ఫుల్గా నేను తినలేను. ఇక స్ప్రైట్ బాటిల్ కూడా నేను మొత్తం ఎలా కంప్లీట్ చేస్తాను? కాబట్టి ఇద్దరికి బిర్యానీ సరిపోతుంది. ఊరికే మనీ వేస్ట్ చేయడం ఎందుకు అని అన్నది. అబ్బా, నా పెళ్ళం ఎంత తెలివిది గలది. పెళ్ళికి ముందుగానే మొగుడి ఖర్చులని పొదుపు చేసేస్తుంది అని అన్నాడు రుద్ర. ఇంకొకసారి పెళ్ళామన్నావంటే ఈ పళ్ళెంతో నీ మూతి పగలకొడతాను అంటూ ఎదురుగా ఉన్న ప్లేట్ అతని మీదకు ఎత్తి మరీ చూపిస్తూ అంటుంది. అమ్మో, నా పెళ్ళాంలోనికి అమ్మోరు తల్లి పూనింది అని నవ్వుతూ ఉంటాడు. ఆ క్షణం అతను అలా నవ్వుతూ ఉండటంతో ఆమె కొట్టాలి అని ఎత్తిన చెయ్యి కూడా కిందకు దించేసి, నువ్వు అలా నవ్వుతూ ఉండొచ్చు కదా ఎప్పుడు అని ప్లెజెంట్ ఫేస్తో అంటుంది. నిజానికి అది తను కావాలి అని అన్నది కాదు. అతని స్మైల్ చూడగానే తన మనసులో నుంచి బయటకు వచ్చిన మాట అది. నువ్వు నా పక్కన ఉంటే ఎప్పుడు కూడా అది సాధ్యమే అంటూ ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకుంటాడు రుద్ర. అప్పుడు ఆమె స్పృహలోనికి వచ్చి అతని చేతిలో నుండి చేతిని వెనక్కి లాక్కొని, ఏం చేస్తున్నావు అని సీరియస్గా అడుగుతుంది. అప్పుడప్పుడు నీకేమైనా దెయ్యం పూనుతుందా ఏంటి? మంచిగా మాట్లాడతావు, ఉన్నట్టుండి మరలా ఇదిగో ఇలా రాక్షసుల మీద పడి ఎగురుతుంటావు. పెళ్ళైన తర్వాత నిన్ను ఎలా భరించాలో ఏంటో. ఇదిగో, ఇంకొకసారి పెళ్ళి అన్నమాట నీ నోట్లో నుంచి వచ్చింది అంటే ఆ పళ్ళన్నీ కూడా రాళ్ళగొట్టి చేతిలో పెడతాను. అలా వీళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉండగానే వీళ్ళిద్దరూ ఇచ్చిన ఆర్డర్ కూడా వచ్చేస్తుంది. అక్కడికి వచ్చిన సర్వర్ వాళ్ళిద్దరికీ సర్వ్ చేస్తాను అని అంటుంటే రుద్ర ఆపి అక్కడి నుంచి పంపించేస్తాడు. అతన్ని పంపించేశావు, ఇప్పుడు నువ్వు సర్వ్ చేస్తావా ఏంటి? ఇప్పుడు సర్వర్ అవతారం ఎత్తి అని వెటకారంగా అంటుంది యష్మి. నైస్ ఐడియా, నీకోసం నేను ఆ మాత్రం చేయలేనా అని నవ్వుతూ ఇద్దరికి కూడా తన చేతులతో స్వయంగా సర్వ్ చేస్తాడు. ఆమె ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అతడు పెట్టినది చూసి నార్మల్గా తింటూ ఉంటుంది. రుద్ర తింటూ, ఏమైనా సరదాగా నాతో కబుర్లు చెప్తూ మాట్లాడొచ్చు కదా అని అడిగాడు. తినేటప్పుడు మాట్లాడే అలవాటు నాకు లేదు అని సీరియస్గా చెప్పి మరలా తినటంలో మునిగిపోతుంది. అతను తనలో తానే చిన్నగా నవ్వుకుంటూ తినటం ముగించి ఆ తర్వాత ఇద్దరూ కూడా స్ప్రైట్ తాగి బిల్ పే చేసి బయటకు వస్తారు. ఆ రెస్టారెంట్ బ్యాక్ సైడ్ వాలీబాల్ గ్రౌండ్ ఒకటి ఉంటుంది. అక్కడ కొంతమంది ఆటలాడుకుంటూ గోలగోల చేస్తూ ఉంటారు. ఆ సౌండ్ రుద్రకు వినిపించటంతో, మనం సరదాగా అక్కడ జరుగుతున్న గేమ్ చూద్దామా అని అడిగాడు. నీతోనా? నేను అస్సలు రాను అంటూ ఫేస్ పక్కకు తిప్పుకుంటుంది. ఈరోజు నేను చెప్పినట్లు చేస్తాను అన్నా, ఆ మాట గుర్తు పెట్టుకొని ఏదైనా మాట్లాడు అని సీరియస్గా అంటాడు. కర్మరా బాబు అనుకుంటూ, సరే పద అంటూ అతనికంటే ఆమె ముందు నడుస్తూ ఆ గ్రౌండ్ లోపలికి ఎంటర్ అవుతుంది. అలా ఇద్దరూ కూడా ఒక చోట కూర్చొని అక్కడ జరిగే గేమ్ని చూస్తూ ఉంటారు. దాని గురించి యష్మికి పెద్దగా తెలియకపోవటంతో తల అటు ఇటు తిప్పి
చివరికి తన మెడ నొప్పి పుట్టే వరకు తెచ్చుకొని తనకు తెలియకుండానే రుద్ర భుజం మీదకు వాలిపోతుంది. అతను యష్మి చుట్టూ చేతిని వేసి దగ్గరకు తీసుకొని ఆటని చాలా సిన్సియర్గా చూస్తూ ఉంటాడు. మధ్య మధ్యలో ప్లేయర్స్ అందరూ కూడా బ్రేక్ తీసుకొని ఎనర్జీ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. అందులో ఒక అమ్మాయి మాత్రం చాలా గోల్స్ వేస్తుంది. ఆ అమ్మాయిని బీట్ చేయటం అక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. అంత స్పీడ్గా చేస్తుంటుంది. అక్కడ జరిగేది అంతా కూడా రుద్ర చాలా ఇంట్రెస్టింగ్గా తన ఫోన్లో వీడియో తీస్తుంటాడు. అలా గేమ్ కంప్లీట్ అయిపోతుంది. గోల్స్ ఎక్కువగా వేసిన ఆ అమ్మాయి టీమే గెలుస్తుంది. చుట్టూ చప్పట్లు, కేరింతలు బాగా ఎక్కువగా వినిపించడంతో అప్పుడు స్పృహలోనికి కాదు నిద్రలో నుంచి మేలుకొని తను ఎక్కడ ఉన్నది చూసుకుని ఉలిక్కిపడి కరెక్ట్గా లేచి కూర్చొని అప్పుడే ఆట అయిపోయిందా అని అడుగుతుంది ఆవలిస్తూ. అయిపోయింది, ఇప్పుడు చూడు ఇంకా అసలైన ఆట మొదలవుతుంది. అదేంటి గేమ్ అయిపోయిందన్నావు, మళ్ళీ అసలైన ఆట అని అంటున్నావు అని అర్థం కాక అయోమయంగా గ్రౌండ్ వైపు చూస్తూ అతడిని అడుగుతుంది. అప్పుడే ఓడిపోయిన వాళ్ళు అటు సైడు ఉన్న వాళ్ళు హెవీ డ్రగ్స్ తీసుకొని గేమ్ ఆడారు, అందుకే అలా వాళ్ళు విన్ అయ్యారు, లేదంటే మేమే విన్ అయ్యేవాళ్ళం అంటూ గెలిచిన వాళ్ళ మీద ఎలిగేషన్ వేస్తారు. గెలిచిన వాళ్ళు మాత్రం మేము అలా తీసుకోలేదు, మాకు అలవాటు లేదు, ఇది గేమ్ ఎప్పటి నుంచో ఆడుతూ ఉన్నాం, మేము అలా చెయ్యలేదు అంటూ అక్కడ గేమ్ ఆడిన ప్రతి ఒక్క అమ్మాయి కూడా వాళ్ళ మీద అరుస్తూ ఉంటారు. వాళ్ళ మీద వచ్చిన నిందను తొలగించుకోవలసిన బాధ్యత గెలిచిన వాళ్ళ టీం మీద ఉండటంతో అక్కడ ఉన్న ఎంపైర్లు కూడా టెస్ట్కి ఆహ్వానిస్తారు. ఇక తప్పక వాళ్ళు కూడా టెస్ట్ చేయించుకోవటానికి ఒప్పుకుంటారు. నిజానికి అలా టెస్ట్ చేయించుకోవటానికి వాళ్ళందరికీ చాలా కష్టంగా ఉంటుంది. ఏమీ జరగకపోయినా కూడా వాళ్ళ మీద అలా నింద వేస్తున్నారు అని చాలా బాధపడతారు. ఇలా జరుగుతుంది అని నీకు ముందే తెలుసా అని అయోమయంగా అక్కడ జరిగేది అంతా కూడా చూస్తూ రుద్రని అడుగుతుంది. అవును తెలుసు అంటూ తన ఫోన్లో తీసిన ఒక వీడియో యష్మికి చూపిస్తాడు రుద్ర. అది చూసి ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, అయ్యయ్యో ఇదేంటి ఇలా జరిగింది, పాపం వాళ్ళకు తెలియకుండానే బయట నుంచి ఎవరో ఒక వ్యక్తి వచ్చి వాళ్ళు తాగే డ్రింక్స్లో ఏదో కలిపినట్లుగా ఉన్నారే అని అన్నారు. రుద్ర ఆమె తల మీద కొట్టి, పిచ్చి క్లియర్గా చూడవే, బయట నుంచి కాదు, అదిగో ఓడిపోయిన వాళ్ళ టీం కోచ్ ఉన్నాడు కదా, అతనే ఈ పని చేసింది, కావాలంటే నువ్వు ఫేస్ క్లియర్గా చూడు అంటూ జూమ్ చేసి మరీ ఫోటోని క్లియర్గా చూపిస్తాడు రుద్ర. అవునా అంటూ వీడియో మరలా క్లియర్గా చూస్తే ఆ ఫోటోని చూసి అక్కడ ఉన్న అతని వైపు చూస్తుంది. అతని ఫేస్లో కన్నింగ్ స్మైల్ కనిపిస్తుండటంతో, నువ్వు చెప్పింది నిజమే, ఇది అంతా కూడా నువ్వు ఎలా గమనించావు, ఇక్కడ ఉన్న ఎవరూ చూడలేదు అనిపిస్తుంది అని అడిగింది. కొన్ని అలా జరుగుతుంటాయిలే అంటూ ఆ ఫోన్ తీసి సైలెంట్గా పాకెట్లో పెట్టుకుంటాడు. ఏంటి అలా సైలెంట్గా పాకెట్లో పెట్టేసుకుంటున్నావు ఫోన్ అని అయోమయంగా అడిగింది యష్మి. మరేం చేయమంటావు, అక్కడికి వెళ్ళి జరిగింది ఇది అని వీడియో వాళ్ళకి చూపించి రచ్చరచ్చ చేసి గోలగోల చేసి మ్యాచ్ అంతా ఇప్పుడు గందరగోళం చేసి వాళ్ళందరినీ ప్రశాంతంగా ఉంచాలా, లేదంటే అక్కడ జరుగుతున్న గొడవ ఇంకాస్త పెంచాలా అంటూ రిలాక్స్గా చైర్లో వెనక్కి వాలి కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చుంటాడు. ఇంత బాధ్యత లేకుండా ఎలా మాట్లాడుతున్నావు, చూడకపోతే ఓకే, చూసి వీడియో తీసి కూడా ఇంతగా రెక్లెస్గా ఎలా ఉంటావు, పాపం వాళ్ళు గెలిచి కూడా నింద మోయాల్సి వస్తుంది అని అన్నది యష్మి. వాళ్ళు డ్రింక్ తీసుకునేటప్పుడు చూసుకోకుండా వాళ్ళ కోచ్ ఇచ్చిందే మంచి డ్రింక్ అనుకొని తీసుకోవటం వాళ్ళ తప్పు. ఆ కోచ్ కూడా అక్కడ ఉన్నవి డ్రింక్స్ అన్నీ కూడా వాళ్ళు తెచ్చుకున్నదే అనుకొని వాళ్ళ గేమ్ ప్లేయర్స్కి ఇవ్వటం పొరపాటే. ఆ కోచ్కి గేమ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇదిగో ఇలాంటి వీటి మీద కూడా ఉంటే బాగుండేది. వాళ్ళ ప్లేయర్స్ గెలిచినది కూడా నిజమైన గెలిపే, కానీ ఇలా నిందల పాలవ్వాల్సిన అవసరం రాదు అని కాలు మీద కాలు వేసుకొని ఊపుతూ అంటాడు. నీ మాటలు నాకు ఏ మాత్రం అర్థం కావు, నువ్వు ఇవ్వకపోతే ఏంటి, నేనే వాళ్ళకి ఇప్పుడు వెళ్ళి ఈ వీడియో అంతా కూడా చూపిస్తాను అంటూ అతని పాకెట్లో నుండి ఫోన్ లాక్కుంటుంది. అతను ఆమెను ఆపకుండా, ఏంటి ఇప్పుడు నువ్వు ఇలా చేసావంటూ ఆ కోచ్ దగ్గరకు వెళ్ళి చూపిస్తావా ఏంటి అని అడుగుతాడు. అవును కదా, ఇప్పుడు నేను ఎవరి దగ్గరకు వెళ్ళి చూపించాలి అని అయోమయ పరిస్థితుల్లో ఉండిపోయింది యష్మి.
చూసావా, నీకు ఎవరికి ఇవ్వాలో కూడా తెలియదు, కానీ చేతిలో మాత్రం సాక్ష్యం ఉంది. సగం మంది దేశంలో ప్రజలు ఇదిగో ఇలా అయోమయ పరిస్థితుల్లోనే బ్రతుకుతూ ఉంటారు. ఆ ఎంపైర్కి ఇస్తే జరిగినది తెలిసి అందరికీ అనౌన్స్మెంట్ చేసి ఆ వీడియో క్లియర్గా అందరికీ చూపించి ఆ తర్వాత విన్నర్ ఎవరనేది వాళ్ళు తేల్చుకుని కొట్టుకొని చేస్తారు అని అన్నాడు. అవును కదా, మరి ఇంత తెలిసిన వాడివి నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు? నాకు ఇలాంటి వైలెన్స్ అంటే చెడ్డ సిరాకబ్బా అంటూ సైలెంట్గా సిగరెట్ తీస్తాడు. కానీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆ సిగరెట్కి ఇబ్బంది పడుతూ వద్దు అని చెప్పడంతో వెంటనే దానిని స్మాష్ చేస్తాడు. యష్మి వెంటనే ఆ వీడియో తీసుకుని ఎంపైర్స్ దగ్గరకు వెళ్ళి చూయిస్తుంది. అక్కడ జరిగినది అంతా కూడా క్లియర్గా వీడియోలో చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. వెంటనే గెలిచిన వాళ్ళని విన్నర్స్గా ఆ కోచ్ని పోలీసులకు అప్పగించి ఆ వీడియో కూడా క్లియర్గా అక్కడ జరిగింది అంతా కూడా ప్లే చేస్తారు. ఎందుకు వాళ్ళని విన్నర్గా ప్రకటించాం అని ఎదుటి వాళ్ళు అడుగుతూ ఉండటంతో వాళ్ళకి క్లారిటీ రావటంతో ఈ సిచ్యువేషన్ ఇక్కడ రాశాను అంటే ఫ్యూచర్లో దీని గురించి ఒక చిన్న ఇన్సిడెంట్ వస్తుంది, అందుకని ఇంత క్లియర్గా రాయవలసి వచ్చింది. అలా ప్రకటించడంతో యష్మి ఆనందంగా రుద్ర పక్కకు వచ్చి కూర్చుని, నువ్వు తీసిన ఒక చిన్న వీడియోతో చూడు వాళ్ళ కళ్ళల్లో ఎంత ఆనందం ఉందో. వాళ్ళు ఆనందంగా ఉంటే నేనేం చెయ్యాలి, ఎగిరి గంతులెయ్యాలా అని విసుగ్గా అంటూ, సరేలే ఇక వెళ్దామా, నాకు నిద్ర వస్తుంది అని అంటాడు. అమ్మయ్య పద, ఇప్పటికి కాలేజీకి వెళ్దామంటున్నాం, కాలేజీకి వెళ్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది అని అన్నది. కాలేజీకి ఎక్కడికి, ఇంకా కాలేజీకి వెళ్ళడానికి టైం 2 గంటల పైనే ఉంది, కాబట్టి పద నేను చెప్పిన చోటుకి అని అంటాడు. మరలా ఎక్కడికి రా అని నీరసంగా ఫేస్ పెట్టి అంటుంది యష్మి. ఇప్పటి వరకు హ్యాపీగా నిద్రపోయావు, మరలా నాతో రమ్మంటే అంత నీరసం ఎందుకే నీకు, రా మూసుకొని అని సీరియస్గా అన్నాడు రుద్ర. ఇక ఆమె చేసేది ఏమీ లేక అతని వెనక భారంగా అడుగులు వేస్తుంది. అలా రుద్ర ఒక హోటల్ దగ్గరకు వెళ్ళి సింగిల్ రూమ్ బుక్ చేస్తాడు. అప్పటి వరకు ఏదో ధైర్యంగా అతని వెనక వస్తూ ఉన్నది కాస్త అతడు అలా హోటల్లో సింగిల్ రూమ్ తీసుకుంటుండటంతో ఆమెలో ఉన్న భయం మరింత పెరిగిపోతుంది, గుండెదడ ఎక్కువైపోతుంది. అలా రుద్ర రూమ్కి తీసుకొని ముందు నడుస్తూ ఉంటే, హోటల్లో రూమ్ ఎందుకు తీసుకున్నావు అని గుండెల్లో ఉన్న భయాన్ని బయటకు చూపించకుండా మేకపోతు గాంభీర్యాన్ని ధైర్యాన్ని ప్రదర్శిస్తూ అడుగుతుంది యష్మి. ఆమె వైపు కేర్లెస్గా ఒక్క లుక్ ఇచ్చి ముందు నడుస్తూ రూమ్ దగ్గరకు వచ్చి కీ ఓపెన్ చేసి లోపలికి వస్తాడు రుద్ర. ఆమెకు మాత్రం భయం తగ్గక ఆ రూమ్ లోపలికి అడుగు పెట్టలేకపోతుంటుంది, బయటే ఉండి నిలబడిపోయింది. రుద్ర ఆమె చేతిని పట్టుకొని లోపలికి లాగి, ఏంటి భయపడుతున్నానవా, నిన్నేమైనా చేస్తాను అని నువ్వు అనుకున్నది నిజమే, నిన్ను ఏదో చెయ్యాలి అని నాకు చాలా ఆశగా ఇంట్రెస్టింగ్గా ఉంది అంటూ ఆ రూమ్కి లాక్ వేసి కీ తన ప్యాంట్ జోబులో వేసుకుంటాడు. ఆమెలో భయం ఇంకా ఎక్కువయ్యి భయంగా ఒక్కొక్క అడుగు వెనక్కి వేసుకుంటూ, ప్లీజ్ రుద్ర, నువ్వు ఇటువంటి పొరపాటు చేయొద్దు, నీ మీద నమ్మకంతో నేను వచ్చాను బయటికి, నువ్వు ఇలా చెయ్యొద్దు అంటూ బెడ్ తగలటంతో బెడ్ మీద పడిపోతుంది. హా హా అని చిన్నగా నవ్వుతూ, నా మీద నమ్మకమా, నేను చెప్పానా ఇలా చెయ్యను అని, నువ్వు వచ్చావు దానికి నేనేం చేశాను అంటూ తన షర్ట్ బటన్ ఒక్కొక్కటి కూడా విప్పుతూ ఉంటాడు. ఆమె భయంతో ఏడుస్తూ, ప్లీజ్ రుద్ర, నన్నేం చేయొద్దు, నీ కాళ్ళు పట్టుకుంటాను, నీకు పుణ్యం ఉంటుంది, నువ్వు చెప్పినట్లు చేస్తాను, నన్ను వదిలిపెట్టు అని వేడుకుంటుంది. అతను ఆమె మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా షర్ట్ బటన్స్ పూర్తిగా తీసేసి షర్ట్ కూడా తీసేసి పక్కన పడేసి ఒళ్ళు విరుచుకుంటూ ఉంటాడు. ఇది స్టోరీ. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనుకుంటున్నారు?